వెల్కమ్ టు స్పోర్ట్స్ రౌండప్. సాధారణంగా చిన్న పిల్లలకి చిన్నప్పటి నుంచే ఇంటెలిజెన్స్ అనేది ఐక్యూ లెవెల్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ దాన్ని కరెక్ట్ దారిలో పెట్టి గాడిలో పెడితే వాళ్ళు ఛాంపియన్స్ అవుతారు చిన్న ఏజ్లో అనడానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ దివిత్. ఇప్పుడు రీసెంట్గా అండర్-8 ఛాంపియన్షిప్ చెస్ ఛాంపియన్షిప్లో టైటిల్ తీసుకొని వచ్చి ఒక స్మార్ట్ కిడ్ లాగా ఇప్పుడు అందరి ముందు చాలా ఎలివేట్ అవుతున్నారనమాట. పాలబుగ్గల దివిత్ ఇప్పుడు మనతో ఉన్నారు. ఒకసారి దివిత్తో ఒకసారి మనం మాట్లాడి తను ఎలా ఛాంపియన్ అయ్యాడు ఇంత చిన్న ఏజ్లో అని ఒకసారి తనతో మాట్లాడదాం. హాయ్ దివిత్, ఐఎమ్ భవ్య. నీ పేరు? కంప్లీట్ నేమ్? మై నేమ్ ఇస్ దివిత్ రెడ్డి అదుల్. క్యూట్. నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావు? సెకండ్ క్లాస్. ఎక్కడ మీ స్కూల్? బెంగళూరులో. ఓకే. ఆన్లైన్ స్కూల్. ఓకే, నువ్వు ఆన్లైన్ క్లాసెస్ తీసుకుంటావా? ఆన్లైన్ క్లాసెస్ జాయిన్ అవుతావా? మరి చెస్ ఎలా నీకు ఇష్టం? చెస్ మీద ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది? యూట్యూబ్లో వీడియోస్ చూసుకుంటా ఇంట్రెస్ట్ వచ్చింది. ఓకే, నీకు యూట్యూబ్లో వీడియోస్ చూసిన తర్వాత ఇంట్రెస్ట్ వచ్చి వెంటనే జాయిన్ అయిపోయావా క్లాసెస్కి? అవి కూడా ఆన్లైన్లో క్లాసెస్ తీసుకున్నావా? ఫస్ట్ రాయ్ చెస్కి వెళ్ళినండే. ఓకే. అక్కడ అదేమో ఆఫ్లైన్, తర్వాత ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేస్తాను. నీకు నచ్చిందా క్లాస్ జాయిన్ అయిన తర్వాత? ఓకే, నువ్వు క్లాస్లో జాయిన్ అయిన తర్వాత మరి ఫస్ట్ గేమ్ నువ్వు ఎప్పుడు ఆడావు? ఫస్ట్ టోర్నమెంట్ ఏకాగ్ర ఆడా. ఓకే, మరి దాని తర్వాత నువ్వు నెక్స్ట్ ఇంకెన్ని గేమ్స్ ఆడావు టోటల్గా? 1000 అబౌవ్. ఇప్పుడు నువ్వు లాస్ట్ టైం విన్ అయిన టోర్నమెంట్ చాలా పెద్దదంట కదా, ఏ టోర్నమెంట్లో ఎవరితో ఆడావు? ఇటలీలో ఉండే చాలా మంది ఉంటుంది. 11 రౌండ్స్ ఆడావా? ఓకే. లాస్ట్ ఎవరితో ఆడి గెలిచావు? ఇప్పుడు నువ్వు నెక్స్ట్ మరి ఇప్పుడు చెస్ ఇప్పటి వరకు మంచిగా నువ్వు చాలా జస్ట్ సెకండ్ క్లాస్లోనే నువ్వు చెస్ ఛాంపియన్ అయ్యావు కదా వరల్డ్ వైడ్. మరి నెక్స్ట్ నీ ఫ్యూచర్ గోల్ కూడా నువ్వు కంప్లీట్ చెస్ ఛాంపియన్ అవుతావా, లేకపోతే డాక్టరా, సివిల్ ఇంజనీర్? చెస్ ఛాంపియన్ అవుతావా? అండ్ స్టడీస్ కంటిన్యూ చేస్తావా? చేస్తూ చెస్ ఛాంపియన్ అవుతావు. ఓకే దివిత్, కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ నువ్వు మంచి ఛాంపియన్ అవ్వాలి, నాకు మంచి ఫోటో కూడా ఇవ్వాలి. ఓకేనా? థ్యాంక్ యూ. ఇప్పుడు ముద్దు మాటలతో చెస్ ఛాంపియన్ దివిత్ మాట్లాడారు. మరి దివిత్ ఇంత స్థాయికి ఇంత చిన్న ఏజ్లో వెళ్ళడానికి చాలా హెల్ప్గా ఉన్నటువంటి వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ మదర్ ఇప్పుడు మనతో ఉన్నారు, సింధుజ మ్యామ్. ఇప్పుడు మేడంని కూడా అడిగి తెలుసుకుందాం అసలు కెరీర్ ఎలా స్టార్ట్ చేశారు ఏంటి అని చెప్పేసి. హాయ్ మ్యామ్, మొత్తానికి దివిత్తో పాటు మీకు కంగ్రాచులేషన్స్ చెప్పాలి. దివిత్ కెరీర్ ఇదంతా కూడా అసలు ఎలా స్టార్ట్ అయింది మేడం? తను చెస్ ఛాంపియన్గా అవ్వడానికి మీరు ఎలా అనుకున్నారు పేరెంట్స్? మేము స్టార్టింగ్లో ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ లాగా చెస్ని ఇంట్రడ్యూస్ చేసామండి. సో తర్వాత మెల్లిమెల్లిగా టోర్నమెంట్స్ అవి ఆడడం స్టార్ట్ చేశాడు. సో టోర్నమెంట్స్లో మంచిగా ఆడడం వల్ల కొంచెం ఎక్కువ సపోర్ట్ చేస్తే ఇంకా మంచి స్థాయికి వెళ్ళి ఇండియాకి మంచి మెడల్స్ తీసుకొస్తారు అనేసి కోచింగ్ స్టార్ట్ చేసాము 2 years బ్యాక్. సో ఆల్మోస్ట్ 2 years నుంచి కంటిన్యూస్గా కోచింగ్ ఇప్పిస్తున్నాము. అలా చాలా స్టేట్స్ అండ్ చాలా కంట్రీస్కి కూడా మేము తీసుకెళ్ళాము టోర్నమెంట్స్. స్కూలింగ్ కానీ లేకపోతే ఈ చెస్ కానీ ఎందుకు ఎక్కువగా ఆన్లైన్ ప్రిఫర్ చేశారు? మేము స్టార్ట్ చేసింది కరోనా సెకండ్ వేవ్ టైంలో అండి. సో అప్పుడు అంతా ఆన్లైనే ఉండింది. అండ్ సో అందుకనేసి మేము స్టార్ట్ చేయడం ఆన్లైన్లో స్టార్ట్ చేసాము. అండ్ ఆన్లైన్లో కాన్సన్ట్రేట్ చేసి ప్రాపర్గా వింటున్నాడు. అండ్ మనకి ఆఫ్లైన్ అంటే దూరంగా ఉన్నాయి, ఇంటికి దగ్గరలో ఏమీ ఇన్స్టిట్యూట్స్ లేకుండే. సో అందుకనేసి మేము ఆన్లైన్ ప్రిఫర్ చేసాము. ఓకే. ఇప్పుడు సాధారణంగా చాలామంది పేరెంట్స్కి చిన్నపిల్లల్ని అసలు ఆపడమే కష్టము. దివిత్ చాలా యాక్టివ్గా ఉన్నాడు, ఎట్ ద సేమ్ టైం స్మార్ట్గా కూడా మీరు చెస్ నేర్పిస్తున్నారు. అసలు ఎలా బ్యాలెన్స్ చేసి తనంత కాన్సన్ట్రేషన్తో ఎలా కూర్చోబెట్టడం మీకు ఎలా సాధ్యమైంది? ఇది చాలా పెద్ద ఛాలెంజ్ అండి. కానీ లక్కీగా దివిత్ కంటిన్యూస్గా కరోనా టైంలో స్కూల్ అలా అలవాటు అయిపోయింది, ఆన్లైన్ స్కూలింగ్ అది కూడా. సో అలా ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేసినా కూడా ప్రాపర్గా ఇంట్రెస్టింగ్గా ఉంది. తనకి గేమ్ అనేది ఎంజాయ్ చేస్తాడు. సో అలా కంటిన్యూస్గా కూర్చున్నాడు. సో అది లక్కీ అండి మేము ఈ విషయంలో. ఓకే, ఇప్పటి వరకు దివిత్ ఎన్ని గేమ్స్ ఆడారు? ఎందులో కూడా తన స్కోర్ అంతా కూడా ఎలా ఉండింది? దివిత్ ఆల్మోస్ట్ 2 years నుంచి ఎవ్రీ మంత్ ఏదో ఒక టోర్నమెంట్ అయితే ఆడాడండి. లైక్ అట్లీస్ట్ కొన్ని మంత్స్ అయితే 2-3 టోర్నమెంట్స్ కూడా మేము తీసుకెళ్ళాము. సో కంటిన్యూస్ ప్రొసీజర్ అండి ఇది. ఎవ్రీ వీకెండ్ ఏదో ఒక టోర్నమెంట్ అనేది తీసుకెళ్తాం. సో ప్రాక్టీస్ ఎక్కువగానే ఉంది. సో ఆల్మోస్ట్ ఒక 50 more than 50 టోర్నమెంట్స్ అయితే ఆడాడు.
అలానే ఆన్లైన్లో కూడా గేమ్స్ ఎవ్రీడే ఆడతాడండి. తనకి క్లాసికల్లో వచ్చేసి 1876 రేటింగ్ ఉందండి, ర్యాపిడ్లో 1908 అండ్ అలానే బ్లిట్స్లో 1941 రేటింగ్ ఉంది. అండ్ దివిత్ అదర్ గేమ్స్ కూడా చాలా ఇష్టం అన్నాడు మ్యామ్, బ్యాడ్మింటన్ ఇట్లా కూడా. సో వాటిల్లో కూడా ట్రైనింగ్ ఇచ్చి ఇలానే ఏమైనా ఛాంపియన్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా? ప్రస్తుతానికైతే చెస్ పైనే ఫోకస్ అండి, తనకి చెస్సే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది. సో బ్యాడ్మింటన్ అండ్ స్కేటింగ్ ఏంటి అంటే మనకి ఫిజికల్ యాక్టివిటీ కూడా అవసరము అనేసి అవి కూడా ఇంట్రెస్ట్. జనరల్గా అన్ని స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ ఉంది దివిత్కి. సో అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఈ చెస్ ఆడాం కదా, చెస్ ఇంతకుముందు యాక్చువల్ ఆడిన టోర్నమెంట్లో ఎవరితో ఎన్ని రౌండ్స్ ఆడి గెలిచారు? అంతకుముందు అసలు ఆ రౌండ్ టోర్నమెంట్కి వెళ్ళడానికి, ఫైనల్స్కి వెళ్ళడానికి అంతకుముందు ఆడిన గేమ్స్ ఏంటి? సో లాస్ట్ టోర్నమెంట్ వచ్చేసి మేము ఇటలీలో ఆడిపించామండి. సో అది టోటల్ 11 రౌండ్స్. సో అవుట్ ఆఫ్ 11 ఫస్ట్ 4 గెలిచాడు, ఆ తర్వాత 2 కంటిన్యూస్ లాస్ వచ్చింది అండ్ తర్వాత మళ్ళీ 5 కంటిన్యూస్ విన్స్ వచ్చాయండి. సో 9 అవుట్ ఆఫ్ 11 3 పీపుల్కి వచ్చినాయి. సో అందులో టై బ్రేక్స్ చూస్తారు మనము ఎంత స్ట్రాంగ్ అపోనెంట్స్ తోటి విన్ అయ్యాము అనేసి. సో అపోనెంట్స్ ఆ టై బ్రేక్ స్కోర్ దివిత్కి ఎక్కువ వచ్చింది. సో అందుకనేసి ఫస్ట్ దివిత్ వచ్చాడు. ఈ చెస్లో ఆల్రెడీ తను కష్టమని కాదు కానీ ఇష్టంతో చేస్తున్నారు దివిత్, సక్సెస్ అవుతున్నాడు, హ్యాపీగా మీరు సపోర్ట్ ఇస్తున్నారు. బట్ నెక్స్ట్ గోల్లో మెయిన్గా యంగెస్ట్ గ్రాండ్ మాస్టర్గా వెళ్ళడానికి ఆ గోల్ని కూడా దివిత్ని మీరు ఎలా ప్రిపేర్ చేస్తారు? నెక్స్ట్ మీ ప్లాన్స్ ఎలా ఉన్నాయి? సో యాక్చువల్గా ఇప్పుడైతే వరల్డ్ ఛాంపియన్షిప్ అండర్-8 విన్ అయ్యాడండి. సో నెక్స్ట్ మేజర్ గోల్ వచ్చేసి యంగెస్ట్ గ్రాండ్ మాస్టర్. ప్రస్తుతానికి అభిమన్యు మిశ్రాకి ఫ్రమ్ అమెరికా, అతనికి 12 years and 4 months ఆ టైంలో అరౌండ్ దట్ టైమ్ హీ వాజ్ గ్రాండ్ మాస్టర్. సో దానికంటే ముందు దివిత్ని గ్రాండ్ మాస్టర్గా చూడాలనేసి మేము అనుకుంటున్నాము. సో దానికి ఎక్కువ టోర్నమెంట్స్ ఆడాలి అండ్ ఇంకా మంచి ప్రాపర్ కోచింగ్ కూడా అవసరం అండి. సో అందుకోసం అనేసి మేము స్పాన్సర్షిప్ కోసం చూస్తున్నామండి. ఎవరైనా స్పాన్సర్ చేయగలిగితే లైక్ ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్ ఫర్ దివిత్స్ ఫర్దర్ కెరియర్. మీరు ఫైనల్గా వేరే పేరెంట్స్కి కానీ వేరే ఇలానే చిన్నపిల్లలందరికీ కూడా ఏం మెసేజ్ ఇస్తారు మ్యామ్? ఎందుకంటే చాలా మందిలో ఇలానే టాలెంట్ ఉంటుంది కానీ ఎవరు బయటికి రాకుండా అక్కడే ఆగిపోయి ఉంటారు. వాళ్ళకి మీరు ఏం మెసేజ్ ఇస్తారు? ఫస్ట్ పిల్లల్లో ఉన్న ప్రతిభని గుర్తించి వాళ్ళని ఎంకరేజ్ చేయమనేసి చెప్తానండి నేనైతే. సో స్పోర్ట్స్ అని ఎడ్యుకేషన్ అనే కాకుండా స్పోర్ట్స్లో కూడా దేంట్లో ఇంట్రెస్ట్ ఉంటే వాటి వైపు ఎంకరేజ్ చేయాలి అనేసి. చిన్న చిచ్చరు పిడుగు వెనకాల ఎంత కష్టం ఉంది అనేది అదంతా కూడా పేరెంట్స్ వాళ్ళకి అది బాధ్యతగా ప్లస్ ఇష్టంగా కూడా తీసుకున్నారు కాబట్టి ఒక ఛాంపియన్ మన ముందుకు వచ్చారు. అలా మీలో కూడా ప్రతి ఒక్క ఛాంపియన్ ఉన్నారు అని అంటే మన పేరెంట్సే దగ్గరుండి వాళ్ళలో ఉన్న ఛాంపియన్ని గుర్తించాలి అని చెప్పేసి మనకి దివిత్ స్టోరీ ద్వారా ఇన్స్పైర్ అయ్యాం. అలాగే దివిత్ ఇంకొన్ని నెక్స్ట్ మరి యంగెస్ట్ గ్రాండ్ మాస్టర్గా కూడా అవ్వాలని మనం ఆశిద్దాం. 6th క్యారమ్స్ వరల్డ్ కప్లో స్విస్ కేటగిరీలో బ్రాంజ్ మెడల్ సాధించిన హకీమ్ గారు మనతో ఉన్నారు. వారితో కూడా మాట్లాడి వారి జర్నీ గురించి, వారి అచీవ్మెంట్స్ గురించి తెలుసుకుందాం. हकीम भाई बहुत बहुत बधाई आपको. बहुत बहुत थैंक यू. ओके सो आप बताइए आपको कैसे फील हो रहा है ये ब्रॉन्ज मेडल जीतने के बाद 6th वर्ल्ड कप में? बहुत अच्छा फील हो रहा है और सबसे अच्छी बात ये है कि 175 प्लेयर्स में 3rd प्लेस आया, उसके लिए बहुत खुशी है. एक पहली बार का एक्सपीरियंस था मेरा, बहुत ही अच्छा रहा मेरा परफॉर्मेंस जो भी है. और जो लोग मेरे को बहुत अच्छे से प्रिपेयर करके उधर भिजाए, जो फाइनेंशियली भी थोड़ा मैं डिस्टर्बेंस था, जो हमारा BSNL वाले सब लोग मेरे को हेल्प करे और हैदराबाद वाले भी जो है ना मेरे दोस्त लोग मेरे को बहुत साथ दिए. मेरे लिए कैरम बोर्ड अरेंजमेंट करके ऑफिस में आसिफ भाई बोल के मेरे दोस्त है, उन्होंने अरेंजमेंट करके कैरम बोर्ड लगाए और मेरे को उधर फुल फ्रीडम दिए. ऑफिस की चाबी दे के जो है ना आप कभी भी खेल सकते कैरम, बिंदास मेरे को हर चीज़ के लिए इंकरेजमेंट करे. और रिज़र्व बैंक ऑफ इंडिया RBI VS के नायडू भाई मेरे को कभी भी बहुत हेल्प करे, कभी भी मेरे लिए एनी टाइम मेरे भाई जैसा खड़े रहा वो. और मेरा कैरम का फर्स्ट जर्नी जो स्टार्ट हुआ, जो लोग मेरे को सपोर्ट करे आज मैं उनकी वजह से मैं यहाँ पे हूँ. नईम अख्तर साहब फिंगर फन कैरम क्लब MS राजभवन मख्ते में फर्स्ट कैरम बोर्ड क्लब डाले उन्होंने. उसके बाद जो है ना मैं वहाँ से स्टार्ट करा जर्नी. उन्होंने मेरे को
कैरम के लिए उनको देख के बहुत इंस्पायर हुआ। वहाँ से उन्होंने मेरे को जो है ना ट्रेन करे। फिर निसार अहमद जो मेरे बहुत ज़बरदस्त मेरे उस्ताद रहे, बहुत अच्छा मेरे को जो है ना गाइड करके मेरे को आज ये मुकाम पे लेके आए। बहुत मेरे को आज यहाँ तक मैं जो कुछ भी हूँ, मेरे बड़े लोग जो कैरम मेरे को अच्छे से गाइड करे। और BSNL भी मेरे को बहुत सपोर्ट करा। BSNL मेरे को बहुत साथ दिए मेरे को प्लेयर्स BSNL के। और मैं इतना बड़ा टूर्नामेंट जाके जो पार्टिसिपेशन किया, उसकी वजह ये है कि मैं बहुत ही दिमागी तवज्जो से बहुत डिस्टर्बेंस होके था। ये लोग मेरे को जो है ना रात दिन फ़ोन करके मेरे को बात करके, ये लोग जो है ना मेरा परेशानी को थोड़ा दूर करके आज मेरे को इतना कुछ आज मेरे को यहाँ पे लेके आके खड़ा करे। ये लोग, ये जो भी क्रेडिट जाता मेरे दोस्त लोगों को जाता और BSNL मेरे फ्रेंड्स को, पूरे BSNL फ्रेंड्स को जाता। ఈ మధ్య కాలంలో జరిగిన 6th క్యారమ్స్ వరల్డ్ కప్లో 4 విభాగాల్లో అంటే సింగిల్స్, డబుల్స్, స్విస్ మరియు ఛాంపియన్షిప్ ఈ 4 విభాగాల్లో కూడా మొదటిసారి పాల్గొని ప్రైజ్ సంపాదించిన ఆదిత్య గారు మనతో పాటు ఉన్నారు. మరి ఆదిత్య గారు ఎలా ఫీల్ అవుతున్నారు, ఆయన జర్నీ ఏంటి, ఎలా కష్టపడి ఇక్కడ దాకా వచ్చారు, క్యారమ్స్ ఆయన ఎంచుకోవడానికి కారణాలు ఏంటి, ఇన్స్పిరేషన్ ఎవరు, అలాగే అక్కడ వరల్డ్ కప్లో ఆయన ఎక్స్పీరియన్స్ ఏంటి అని తెలుసుకుందాం. ఒకసారి హలో అండి. హలో అండి, నమస్కారం. కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, సో మీరు ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ ఈవెంట్కి వెళ్ళారు, మన ఇండియాని రిప్రజెంట్ చేస్తూ 4 కేటగిరీలో పాల్గొన్నారు, 4 కూడా ప్రైజెస్ సంపాదించారు. ఎలా అనిపిస్తుంది మీకు? చాలా హ్యాపీగా అనిపించింది సార్. ఇది మొట్టమొదటిసారి నేను ఇండియాని రిప్రజెంట్ చేయడం జరిగింది. ఇదివరకు మాకు ఎవ్రీ ఇయర్ నేషనల్స్ ఈవెంట్ జరుగుతుంది. ఎప్పుడూ ఒక కళ, ఇండియా తరఫున ఆడాలి అన్నది ఒక డ్రీమ్. అది ఇన్నాళ్ళకి నాకు నెరవేరింది. దీనికి నాకు ముఖ్యంగా క్యారమ్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్లో ఉన్న సంతోష్ గారు మా ప్రెసిడెంట్, అలాగే జనరల్ సెక్రటరీ అయిన మదన్ రాజ్ సార్, వాళ్ళ సపోర్ట్ వల్లనే ఈరోజు నేను నేషనల్ లెవెల్ నుంచి ఇంటర్నేషనల్ లెవెల్ వరకు వెళ్ళడం జరిగింది. సో ఈ పర్ఫార్మెన్స్ నాకు చాలా హ్యాపీ అనిపించింది సార్. సో మొదటిసారి ఇంటర్నేషనల్ ఈవెంట్కి వెళ్ళాలన్నారు. మన దేశంలో జరిగే పోటీలకు వెళ్ళడం చాలా కష్టం. యాక్చువల్గా ఎంతో కష్టపడి చాలా ఇబ్బంది ఉంటుంది. అలాంటి ఇంటర్నేషనల్ ఈవెంట్లో పాల్గొనాలంటే అది ఆర్థికంగా కావచ్చు, ఇంకా చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. క్యారమ్స్ అంటే మళ్ళీ అంతగా ప్రోత్సాహం మన దేశంలో క్రికెట్కి ఉన్నంత ప్రోత్సాహం వేరే వాటికి లేదు. సో ఎలాంటి ప్రాబ్లమ్స్ చేశారు, ఎలా మీకు ఎవరెవరు సపోర్ట్ చేశారు దీంట్లో? క్యారమ్స్ అన్న గేమ్కి మనం మినిమం 6 to 8 hours అన్నా మనం కాన్సన్ట్రేట్ చేయాలి సార్ రోజుకి. లేకపోతే ఈ గేమ్ అంత ఈజీగా సులువుగా నేర్చుకునే గేమ్ అయితే కాదు. సో ఇదివరకు నేను ఒక కార్పొరేట్ కంపెనీలో వర్క్ చేసేవాడిని. అక్కడ 14 గంటలు పనిచేసి మళ్ళీ ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యి మళ్ళీ ఆడాలి అంటే నాకు రాత్రి టైమింగ్ తప్ప పగలు టైం దొరికేది కాదు. సో అలాంటి టైంలో నాకు ముందుగా నా ఫ్యామిలీ చాలా సపోర్ట్ చేసింది. ముఖ్యంగా మా తల్లిదండ్రులు, మా అన్నయ్య, అలాగే నా భార్య హిమజాగ్రణి. సో వాళ్ళ సపోర్ట్తో నేను ఉద్యోగం మాని ఈ గేమ్లో నేను ఏదైనా సాధించాలి అంటే మినిమం ఒక 6 to 8 hours ప్రాక్టీస్ చేయాలన్న ఒక ఉద్దేశంతో ఉద్యోగం మాని రాత్రి పగళ్ళు నేను ప్రాక్టీస్ చేసి అలా స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్లో టాప్ 3లో ఉండి అక్కడి నుంచి నేషనల్ టీమ్ సెలెక్ట్ అయ్యి ప్రతిసారి ఇది నా 8th నేషనల్ అపియరెన్స్లో నేను ఈ వరల్డ్ కప్లో క్వాలిఫై అవ్వడం జరిగింది. దీని అన్నిటికీ అందరూ నాకు సపోర్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రథమంగా చెప్పాలంటే నాకు ఈ గేమ్ నేర్చుకోవడానికి గల కారణం మా తాతయ్య గారు. ఓకే, మీకు ప్రొఫెషనల్ అవ్వాలని ఎప్పుడు ఆలోచన కలిగింది, ఎప్పుడు ప్రొఫెషనల్గా ఎంటర్ అవ్వాలని? నేను చిన్నప్పటి నుంచి నేను ఒక ప్లేయర్గా నేను Under-12 కేటగిరీ నుంచి నేను స్టార్ట్ చేశాను నా టోర్నమెంట్. నేను 97 నుంచి నేను క్యారమ్స్లో ఉన్నాను. సో నేను Under-12 నేషనల్ టైటిల్ కొట్టాను, అలాగే జూనియర్ నేషనల్ ఛాంపియన్ కూడా నేను 2002లో. సో దాంతోపాటు అలాగే నా చదువును కూడా కొనసాగించాను ప్యారలల్గా. 2006లో నా డిగ్రీ అయిపోవడం, అక్కడి నుంచి నాకు జాబ్ రావడం. సో అలా నేను క్యారమ్స్ కంటిన్యూ చేయాలా లేకపోతే జాబ్కి వెళ్ళాలా అన్న ఉద్దేశంలో నేను ముందు జాబ్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఎందుకంటే నా ఆర్థికంగా కొద్దిగా మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. సో మా అమ్మ నాన్నకి కానీ నా వరకు నేను చూసుకోవాలనే ఉద్దేశంలో నేను ఆ జాబ్ తీసుకోవడం జరిగింది. నేను 8 సంవత్సరాలు క్యారమ్స్ వదిలేయడం జరిగింది. దాని తర్వాత ఇంకా క్యారమ్లోనే ఏదో సాధించాలి అన్న ఒక ఇదితో
నేను ఉద్యోగం కూడా మాని ఎలా అయినా ఒక 2 కోరికలు ఉన్నాయి. ఒకటి గవర్నమెంట్ జాబ్ రావాలని ఎంతో ఆశించాను. రెండోది అలానే ఇండియా టీంకి రిప్రజెంట్ చేయాలన్నది నా ఒక కళ. ప్రథమది కాకపోయినా రెండోది అయితే అవ్వడం జరిగింది. నాకు చాలా ఆనందంగా ఉంది. ఓకే, ఇప్పుడు జాబ్ వదిలేసి స్పోర్ట్స్ మీద ఫోకస్ చేస్తా అంటే మన ఇండియన్ కమ్యూనిటీలో అందులో మిడిల్ క్లాస్లో చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ఇవన్నీ వదిలేసి మీరు ఇప్పటికీ అచీవ్ చేశారు. సో భవిష్యత్తు ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? క్యారమ్స్కి కానీ మీ ప్లానింగ్స్ ఏంటి? నేను అంతటిగా క్యారమ్ టోర్నమెంట్స్ కూడా లోకల్గా టోర్నమెంట్స్ చేసి నా బ్రెడ్ అండ్ బటర్ కోసం అని నేను పర్సనల్ కోచింగ్స్ ఇవ్వడము, అలాగే నా ప్రాక్టీస్కి నేను టైం కేటాయించడం, ఇవన్నీ చేసుకుంటూ ఎలా అయినా ఒకరోజు నేను వరల్డ్ కప్ టీంలో వెళ్ళాలి, ఇండియన్ టీం తరఫున ఆడాలని ఒక కళతో ఒక కమిట్మెంట్తో నేను ముందుకు వెళ్ళాను. అదే ప్రాసెస్లో నాకు గవర్నమెంట్ జాబ్ వస్తే ఇంకా నేను బాగా ఆడాలి, పర్ఫార్మెన్స్ చేయడానికి నాకు ఒక సపోర్ట్ దొరుకుతుందని నేను నా సాయశక్తిలో ప్రయత్నించాను అన్ని విధాలుగాను ఈ గత 7-8 సంవత్సరాల్లో. సో ఇట్లాంటి దానికి నాకు మన తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తే రాబోయే రోజుల్లో మాకు ఎన్నో పెద్ద పెద్ద ఈవెంట్స్ ఉన్నాయి. క్యారమ్ స్పోర్ట్స్లో ఎన్నో ఉన్నాయి, కానీ క్యారమ్ కూడా అలాంటి ఈవెంట్స్ ఉన్నాయి. ఏషియా కప్ ఉంది, వరల్డ్ కప్ ఉంది, సాక్ ఛాంపియన్షిప్ ఉంది, టెస్ట్ సిరీస్ ఉంది. వీటన్నిటి కూడా మేము ఆ స్థాయిలో మేము నిలబడి మేము ఇండియాని రిప్రజెంట్ చేయాలంటే మాకు స్టేట్ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తే రాబోయే రోజుల్లో డెఫినెట్గా ఇంకా మెడల్స్ తీసుకురాగలుగుతాము. దానికి మీ అందరి ఆశీర్వాదం కూడా ఉండాలి. ఆర్టిస్టిక్ కానీ ఒక క్రీడాకారుడు కానీ పీస్ ఆఫ్ మైండ్ చాలా ఇంపార్టెంట్, ప్రెజెన్స్ ఆఫ్ మైండ్. సో ఎలా దాన్ని మేనేజ్ చేసేవారు ఇటు ఫైనాన్షియల్ ప్రెషర్ తట్టుకుంటూ? ముఖ్యంగా దానికైతే మా ఫ్యామిలీ అందరికీ నేను రుణపడిపోయాను. వాళ్ళ సపోర్ట్ చాలా మోరల్గా వాళ్ళు నాకు చాలా సపోర్ట్ చేశారు. సో దానివల్ల నేను క్యారమ్ గేమ్ మీద బాగా ఫోకస్ చేయడం జరిగింది. అలానే స్టేట్ వైజ్ చూసుకుంటే టాప్ ప్లేయర్స్ అందరు, ఇంటర్నేషనల్ ప్లేయర్స్ అందరు కూడా ఉన్నారు. వాళ్ళ మీద గెలవాలి అంటే మన కృషి ఎంతో ఇంపార్టెంట్ ఆ మూమెంట్లో. సో అన్నీ పక్కన పెట్టి నేను జస్ట్ ఫోకస్ చేయడం వల్లనే ఈరోజు నేను వరల్డ్ కప్ స్థాయిలో, ఇంటర్నేషనల్ స్థాయిలో వెళ్ళగలిగాను. సో ఏదైనా సాధించాలంటే కొద్దిగా హార్డ్ వర్క్ చాలా ఇంపార్టెంట్. ఆ హార్డ్ వర్క్, ఆ కమిట్మెంట్ నా దగ్గర ఉండటం వల్ల నా నమ్మకం కూడా చాలా ఇంపార్టెంట్ సార్. మామూలుగా ఎన్ని గంటలు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు మీరు? నేను ఇదివరకు చిన్నప్పటి నుంచి ఇదివరకు అయితే నేను 12 గంటలు ప్రాక్టీస్ చేశాను సార్. గత లాస్ట్ 5 ఇయర్స్కి అయితే 8 నుంచి 10 గంటలు ప్రాక్టీస్ చేయడం జరిగింది. ప్రాక్టీస్ చేసేటప్పుడు మీరు ఒకరే ప్రాక్టీస్ చేసుకుంటారు? అవును సార్, ఎక్కువగా అయితే నేను ఒక్కడనే ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. ఎప్పుడన్నా ఉంటే నా స్టేట్లో ఉన్న టాప్ ప్లేయర్స్ అందరూ వచ్చి ప్రాక్టీస్ చేస్తుంటాం. ముఖ్యంగా ఏంటంటే ఈ గేమ్లో నిలబడాలంటే సోలో ప్రాక్టీసే చాలా ఇంపార్టెంట్. సో మొదటిసారి ఇంటర్నేషనల్ ఈవెంట్కి వెళ్ళారు, అక్కడ చాలా ప్రెషర్ ఉంటుంది. సో ఓవరాల్గా అయితే ప్రైజెస్ సంపాదించారు. ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, ఎలా ఫీల్ అయ్యారు, మీ ప్రెషర్ ఏంటి, ఇవన్నీ చెప్తారు ఒకసారి? డెఫినెట్గా సార్. ముందు ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే ఇంటర్నేషనల్ ఈవెంట్కి ఫస్ట్ ఇండియా తరఫున సెలెక్ట్ అవ్వాలి అంటే మేము ఫెడరేషన్ కప్, నేషనల్స్ ఈవెంట్ ఈ 2 మెగా ఈవెంట్స్లో మా పర్ఫార్మెన్స్ బేస్డ్గా మేము ఇండియన్ టాప్ 4 సెలెక్ట్ అవ్వడం జరుగుతుంది. నేను ఈ రోజున వరల్డ్ కప్లో సెలెక్ట్ అవ్వడానికి కారణం నా పర్ఫార్మెన్స్ నేషనల్ లెవెల్లో నేను ఇండియా నెంబర్ 2 రావడం వల్ల. దానికి ముఖ్యం కారణంగా అయితే మటుకు డెఫినెట్గా విఎస్కే నాయుడు గారు, ఆయన ఆర్బీఐలో ఆఫీసర్ కింద వర్క్ చేస్తున్నారు. ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ మెంటర్. నాకు ఆయన ఇచ్చిన సూచనలు, ఆయన ఇచ్చిన మెలకువల వల్లనే నేను అది ఇమీడియట్గా ఆ నేషనల్లో నేను అది ఆ మెలకువలతో ఆ పర్ఫార్మెన్స్ చూపించడం వల్లే నా గేమ్ అంటే లిటరల్గా నా గేమ్ని చేంజ్ చేసుకుని ఆ నేషనల్లో పర్ఫార్మెన్స్ వలన నేను ఈ రోజున ఇండియా టీంకి సెలెక్ట్ అవ్వడం జరిగింది. అది దానికి థ్యాంక్ యూ విఎస్కే నాయుడు అన్న ఫర్ యువర్ సపోర్ట్, ది బెస్ట్ మెంటర్ ఫర్ మీ. ఆయన వల్ల నేను ఈరోజు వరల్డ్ కప్ సెలెక్ట్ అవ్వడం జరిగింది. అలానే వరల్డ్ కప్ ఎక్స్పీరియన్స్ ఎప్పటి నుంచో నా కల, వరల్డ్ కప్లో ఆడాలని, ఇండియా టీం తరఫున ఆడాలని. అది ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. అది అమెరికాలో జరగడం. దాదాపుగా 18 కంట్రీస్ పార్టిసిపేట్ చేశాయి ఆ టోర్నమెంట్లో. అందులో ఇండియా టీం కంప్లీట్ డామినెన్స్, క్లీన్ స్వీప్ చేయడం జరిగింది అన్ని రంగాల్లోనూ. సో వరల్డ్ నెంబర్ 1 కానీ వరల్డ్ నెంబర్ 2, 3, 4 అన్నీ కూడా ఇండియాకే వచ్చాయి. సో ఇది వన్ ఆఫ్ మై గ్రేటెస్ట్ ఎక్స్పీరియన్స్ ఆల్ టైమ్. సో ఇది నా లైఫ్ లాంగ్ ఒక మెమరీగా ఉండిపోతుంది. అందులో నాకు వరల్డ్ నెంబర్ 3 రావడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. క్యారమ్ విషయంలో చూసుకుంటే వరల్డ్ ఇంటర్నేషనల్ లెవెల్లో కొన్ని కంట్రీస్ లైక్ శ్రీలంక కానీ, సింగపూర్ కానీ, యుఎస్ఏ, అలాగే మాల్డీవ్స్, వీళ్ళందరూ కూడా చాలా టఫ్ కాంపిటీటర్స్. ఈ మధ్య వాళ్ళు లాస్ట్ 5 ఇయర్స్లో చాలా గేమ్ ఇంప్రూవైజ్ చేశారు వాళ్ళు.
చాలా బాగా ఆడుతున్నారు, గట్టి కాంపిటీషన్ ఇస్తున్నారు ఇండియాకి. ఎందుకంటే ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ టీమ్ ఇన్ క్యారమ్ అక్రాస్ ది వరల్డ్. అలాంటి సిచ్యువేషన్లో కూడా ఈ టీమ్స్ నుంచి మంచి కాంపిటీషన్ అన్నది మాకు లభిస్తోంది. మేము ఎక్కడా కూడా ఏ ప్లేయర్ని తక్కువ అంచనా వేయడానికి లేకుండా ఉంది. సో వాళ్ళకి ఒక రెస్పెక్ట్ ఇచ్చి మేము ఆడడం జరిగింది. ఎస్పెషల్లీ శ్రీలంక, సింగపూర్, మాల్డీవ్స్ టఫ్ కాంపిటీషన్ ఇవ్వడం జరిగింది మా ప్రథమ రౌండ్స్లో, లైక్ ప్రీ క్వార్టర్ ఫైనల్, క్వార్టర్ ఫైనల్, సెమీఫైనల్స్ అట్లా. సో మేము బాగా పర్ఫామ్ చేయడం వల్లనే మేము ఈ రోజున సాధించాము. అలాగే నేను ఈ వరల్డ్ కప్లో ఇంత పార్టిసిపేట్ చేయడానికి నాకు ముఖ్య కారణం క్యాట్స్ నుంచి మా ప్రెసిడెంట్ సంతోష్ గారు, అలాగే మదన్ రాజ్ సార్, జనరల్ సెక్రటరీ ఆఫ్ క్యాట్స్, అండ్ అలాగే నా కొలీగ్స్, నా తోటి ప్లేయర్స్, తెలంగాణ స్టేట్ నుంచి ఉన్న ప్లేయర్స్ పేరున వాళ్ళందరి కాంట్రిబ్యూషన్ వల్లనే నేను ఈ రోజున ఆర్థిక సహాయం వాళ్ళ నుంచి నాకు సపోర్ట్ దొరకడం వల్లనే నేను అమెరికాకి వెళ్ళి నేను ఈ వరల్డ్ కప్ ఆడడం జరిగింది. వాళ్ళందరికీ నేను కృతజ్ఞతని. సో ఇంటర్నేషనల్ ఈవెంట్కి వెళ్ళి పాల్గొనడం అంత ఈజీ కాదు మనలాంటి మిడిల్ క్లాస్ పీపుల్కి. సో మీకు ఎలాంటి సపోర్ట్ దొరికింది, ఎవరు సపోర్ట్ చేశారు, ఇంకా ఎలాంటి సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ముఖ్యంగా చెప్పాలంటే మా క్యారమ్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్ చాలా కష్టపడి మాకు టోర్నమెంట్స్ ఆర్గనైజ్ చేసి మేము నేషనల్ లెవెల్లో పర్ఫార్మెన్స్ ఇవ్వాలి, అలానే ఇంటర్నేషనల్ లెవెల్లో పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి ఎప్పుడు మాకు వెనంటనే ఉన్నారు. అలాగే గవర్నమెంట్ కూడా మాలాంటి గేమ్కి సపోర్ట్ చేస్తే ఇది చిన్న గేమ్ అయితే కాదు సార్, క్యారమ్స్ ఒక నెక్స్ట్ లెవెల్లో రాబోయే రోజుల్లో చాలా చాలా పెద్ద పెద్ద ఈవెంట్స్ జరుగుతున్నాయి. అలాగే ఆల్మోస్ట్ 23 కంట్రీస్ పార్టిసిపేట్ చేస్తుంది ఈ గేమ్లో. అలాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తే రాబోయే రోజుల్లో మేము పార్టిసిపేట్ చేసే మెగా ఈవెంట్స్, ఇంటర్నేషనల్ ఈవెంట్స్ కానీ నేషనల్ ఈవెంట్స్లో మేము తప్పకుండా పథకాలు సాధిస్తామని, మేము అందరికీ మీ అందరూ సపోర్టు, ఆశీర్వాదం ఉండాలని, మీ బ్లెస్సింగ్స్ ఉండాలి, మీ సపోర్ట్ కావాలని కోరుకుంటున్నాను. మీ సక్సెస్ ఇంకా చాలామందికి ఇన్స్పిరేషన్ అవ్వాలని కోరుకుంటున్నాం. మీరు అంటే వచ్చే జనరేషన్కి క్యారమ్స్లోకి రావాలనుకుంటున్న వాళ్ళకి ఇచ్చే సలహా ఏంటి? సార్ తప్పకుండా అన్ని రంగాల్లో, స్పోర్ట్స్ రంగాల్లోనే కాకుండా క్యారమ్లో కూడా చాలా సపోర్ట్ ఉంది సార్. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. అలాగే స్టేట్ గవర్నమెంట్ కూడా ముందుకొచ్చి మాలాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తే ఇంకా బాగుంటుంది. నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి చాలా చాలా మంచి కెరీర్ సార్ క్యారమ్. ఎందుకంటే ఒక ఇంటర్నేషనల్ ఈవెంట్ జరుగుతుంది, ఒక ఏషియన్ లెవెల్లో జరుగుతుంది, ఏషియా ఛాంపియన్షిప్ ఉంది, సాక్ ఛాంపియన్షిప్ ఉంది. అలానే ఏజ్ వైజ్ చూసుకుంటే సబ్ జూనియర్ లెవెల్, జూనియర్ లెవెల్, సీనియర్ లెవెల్లో కూడా కాంపిటీషన్స్ జరుగుతున్నాయి. ముఖ్యంగా ఇప్పుడు చెప్పాలంటే క్యారమ్లో జూనియర్ లెవెల్ అంటే అండర్ 18 కేటగిరీలో కూడా ఇంటర్నేషనల్ ఈవెంట్స్ జరుగుతున్నాయి. సో ఒక్కసారి మీరు ఆ ఇంటర్నేషనల్ లెవెల్లో కనుక పిల్లలు కనుక పర్ఫామ్ చేయగలిగితే డెఫినెట్గా సెంట్రల్ గవర్నమెంట్స్ అందరు కూడా వాళ్ళకి స్టైఫండ్ రూపంలో కానీ, వన్స్ వాళ్ళు మేజర్ అయిన తర్వాత వాళ్ళకి జాబ్ రిక్రూట్మెంట్ చేయడం కానీ జరుగుతున్నాయి. డెఫినెట్గా ఇది కెరీర్గా ఎంచుకున్న వాళ్ళకి మటుకు డెఫినెట్గా ఇది మంచి ప్లాట్ఫామ్ అయితే క్రియేట్ చేస్తుంది సార్. చూసారుగా, ఆదిత్య గారు ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టి ఆయన ఆ క్రీడ పైన, క్యారమ్స్ పైన అవగాహన పెంచుకొని, ఉత్సాహం పెంచుకొని కొంతకాలం దాంట్లో అంటే స్కూల్ డేస్లో కూడా బాగా పర్ఫామ్ చేసి తర్వాత జాబ్కి వెళ్ళి మళ్ళీ ఆ హాబీని ప్రొఫెషన్గా మార్చుకోవాలి పూర్తిగా అని చెప్పేసి ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ ఈవెంట్కి వెళ్ళి అక్కడ 4 కేటగిరీల్లోనూ ప్రైజెస్ సంపాదించారు. ఇంకా ఆయన ఉద్దేశం ఏంటంటే ఇంకా సపోర్ట్ దొరికితే చాలామంది క్రీడాకారులు మన రాష్ట్రం నుంచి, మన దేశం నుంచి తయారవుతారు, పర్టికులర్గా క్యారమ్స్లో. సో ఇలాంటి ఇన్స్పిరేషన్ స్టోరీస్ చాలామందిని ఇన్స్పైర్ చేయాలని, చాలామంది ఇంకా పిల్లలు మొబైల్ అడిక్షన్ని పక్కన పెట్టేసి ఇలాంటి క్రీడలు ఆడుతూ మన దేశానికి పేరు తేవాలని కోరుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.